నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడడానికి వెళ్ళడం, బాను కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనవాళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బున్న కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వెయ్యి. నువ్వేనా వంటలు చేయించేది? లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేనే పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ తింటావా ఏంటి? రా, నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. నందు, పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుంపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మా, నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య. పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకేపించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు, బిర్యానీ అయిపోయిందండి. ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వంటోడని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనే మర్చిపోలేదు. పోనీ ఫ్రైడ్ రైస్ తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి. అయిపోయింది దాని గురించి అనుకోవడం దేనికి? నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఓ, ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటది. గుడ్ చాయిస్. యా, నా గొంతు పెద్ద బాగోదండి. నేనేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏంట్రా నీకు మాట్లాడడానికి? పాడా. గో హెడ్. గుడివీధి శ్యామలండి, నాలో ఫెయిల్యూర్. పాడరా ముత్యం, పాడు. గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి. మిగిలింది ఏమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి. పాటను చెప్తాను, పాడు. ఎంత జానవే నువ్వు! నా ఇంట్లో ఉంటూ, నా తిండి తింటూ, నా కూతురు అదృష్టం తన్నుకుపోతావా? ఏం చేసింది మమ్మీ? నీ బతుక్కి శేఖర్ కావాలా? అది అమాయకురాలు మమ్మీ. అది కాదు, నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను. విన్నావా నువ్వు? అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడు ఏం చేస్తాడో చూస్తాను. గోపాల్, అర్థమైంది మేడం. ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదిలో పెట్టి తాళం వేసేస్తాను. నీకేం తెలియదు, ఊరుకో ఊరుకో. మగ కింద తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. హలో బెనర్జీ గారు, నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పంతులు గారు రేపొద్దున 10:30కి నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందన్నారు. రేపా? ఏమైనా ప్రాబ్లమా? పిల్ల నచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా? పెట్టేసుకోండి. భానుని శేఖర్కిచ్చి నీ అమ్మకి తెలిసినట్టు చంపేస్తుంది. నీకు దండం పెడతాను. రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో. తాతయ్య, నేను భాను లవ్ చేశాను. అదెవరు? మొన్న పార్టీలో అనసూయ పక్కనుందే, పింక్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి. రేపు పెళ్లికి పిలుద్దాంలే. మూసుకొని అను చేసుకో. డాడీ, శేఖర్కి భాను అంటే ఇష్టం. భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది.
నిన్ను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే. వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను. మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు. భాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్ గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య. భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. ఆ నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంతెంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలీదు. తెలీదు. మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను. వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. బండితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మావయ్య. అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. అది కాదురా, రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది. సరేనా? బాబు నాకేం తెలియదు, వదిలేండి. నాకేం తెలీదు. రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అను ఇంటికి వెళ్దాం రా. నేను రాను. చిన్నపిల్లల గొడవ చేయకు, రా. మా మమ్మీ ఇలా మాట్లాడుకో, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనా రా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. నేను రాను, నేను రాను, అను, వస్తున్నావా? లాక్కెళ్ళనా? లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే దూకేస్తా. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఎందుకండి అనసూయ గారిని రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టుదల మనిషి అండి. ఆవిడని బాధ పెట్టకండి. ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే,
సారీ. నేను నిన్ను హర్ట్ చేస్తుంటే కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాల కారు ఏమన్నా సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు? నేను చచ్చిపోతాను. అనసూయమ్మ గారు, మీరు అనుకున్నదే చేద్దాం. కానీ ఒకటి, మీరొక్కరే చనిపోవాలా, మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండబ్బా నీకు దండం పెడతాను. రైట్. వస్తున్నావా లేదా? నానొచ్చాడు. అన్నయ్య వచ్చాడు. నానొచ్చాడు. మనకి భయం లేదు. అన్నయ్య 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 వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? అన్నయ్య వచ్చాడా? చంపేసా